ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ దేవీపట్నంలో భారీ డిమాండ్లతో ముందుకొచ్చింది. పోలవరం ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వ గయ్యాల బంజారా ఇంకా ఆదివాసీ భూములను కబ్జా చేసిన నాన్ ట్రైబల్స్ వారికి సహకరించిన అవినీతి అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎల్టీఆర్ కేసులు ఇంకా కొనసాగుతుండగానే నాన్ ట్రైబల్స్ పరిహారం ఎలా చెల్లించారో ప్రశ్నించారు. అసలు ఆదివాసులు మాత్రం 10 సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగలేదని మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వకపోవడంతో ఆదివాసులు చెట్లకు పరిహారం పొందలేదని, కానీ నాన్ ట్రైబల్స్ మాత్రం కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ, భూ బకాసురుల జాబితా, వారికి సహకరించిన అధికారుల ఆధారాలు మా వద్ద ఉన్నాయని, వెంటనే సిబిసిఐడి విచారణ జరగాలని హెచ్చరించారు. త్వరలో రంపచోడవరం ఎస్డిసిఎల్టీఆర్ కార్యాలయం ముట్టడిస్తామని కూడా ప్రకటించారు. ఈ సమావేశంలో పలువురు ఆదివాసుల నాయకులు, నిర్వాహితులు పాల్గొన్నారు. అవకతవకలు జరుగుతుంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు, ఇతరులు కావచ్చు, అన్ని సబ్ కలెక్టర్కి, పీఓకి, కలెక్టర్కి, అందరికి, కమిషనర్కి, వీళ్ళందరికీ కూడా ఇదో లెటర్లు పెట్టి ఎంత అవకతవకలు జరిగాయి, వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి దరఖాస్తులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అంటే దాదాపు ఈ 12 సంవత్సరాల నుంచి కూడా వీటి మీద వాళ్ళకి డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఇప్పటి వరకు వీళ్ళు ఒక్కరి మీద కూడా ఈ అధికారులు కానీ, ఈ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పై అధికారులు కానీ ఎవరు కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇంత ఎవిడెన్స్ తీసుకెళ్ళి ఒక అధికారి ముందు పెడితే ఆ అధికారి వాళ్ళని పిలిపించేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ఆ సమస్యను వదిలేయటం. ఈరోజు కూడా వీళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ లేకుండా ఉన్న సమస్యలు కూడా వీళ్ళు పరిష్కరించట్లేదు. మాకు ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తారా, లేదంటే డబ్బులు ఇస్తారా, ఏదో ఇచ్చినా పర్లేదు, మేము ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేకుండా ఆ ఇంట్లో సర్దుకొని ఉంటున్నాం. కొంతమందికి అయితే R&R కాలనీలు కూడా ఇవ్వలేదు. వాళ్ళ బంధువుల దగ్గరే ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారు. మరి అది కాకుండా ప్రభుత్వం ఇంకొక తప్పేం చేస్తుందంటే, పనికి రాని అసలు దేనికి కనీసం నివాసానికి కానీ, వ్యవసాయం కానీ, దేనికి ఒక మొక్క కూడా మళ్ళీ ఉన్నట్టు కొన్ని రకాల సౌడు భూముల్ని సేకరించి ఇక్కడ ఆదివాసులకి ఇచ్చేయాలని చెప్పేసి అడ్డగట్టాలని చూస్తుంది. కొంతమందికి అడ్డగట్టింది కూడా. ఇక్కడ మేము ప్రధానంగా డిమాండ్ చేసేటటువంటి అంశాలు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధుల మాటలు లెక్కలేదు వీళ్ళకి. అదేవిధంగా ఆదివాసులు అంటే వీళ్ళకి గౌరవం లేదు. ఆదివాసులు కాళ్ళు అరిగిపోయేటట్టు లేవు. రేపమాపు అనకూడదు ఈ మాట, రేపమాపు చనిపోయే పరిస్థితి దాకా సంవత్సరాలు తిరుగుతున్నా కానీ వీళ్ళు పనిచేయట్లేదు. రేపుతున్న వాళ్ళ పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు, ఎంతకాలం అంటూ వీళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాలని చెప్పేసి మేము ఉన్నతాధికారులను, ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు వాళ్ళ సమస్యలు పరిష్కరించట్లేదు? ఇక్కడ వేలాది ఎకరాల భూములు నాన్ ట్రైబల్స్ అక్రమంగా దోచుకుంటే, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తే, దీనికి వత్తాసు పలికినటువంటి అధికారుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లే? డబ్బులు కోట్లాది రూపాయలు కొలగొట్టిన నాన్ ట్రైబల్స్ మీద మీరు ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేస్తుంది. మేము అల్టిమేటం జారీ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎవరైతే నిర్వాసిత న్యాయమైన ఆదివాసులు ఉన్నారో వాళ్ళ సమస్యలు, వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ కావాలంటే ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తారా, లేదంటే ల్యాండ్ టు ల్యాండ్ సెటిల్మెంట్ చేయలేకపోతే వాళ్ళు కోరిన విధంగా కావాలనుకుంటే మీరు డబ్బులైనా ఇవ్వండి, ఇచ్చి వాళ్ళని ఎక్కడ ఒక చోట సెటిల్ చేయండి, కనీసం వేరే ఒక చోట కొనుక్కొనైనా వాళ్ళు బతుకుతారు. అంతేగాని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే, సబ్ కలెక్టర్ దగ్గర వెళ్తే ఎంఆర్ఓ చెప్తే, వీఆర్ఓ చెప్తే, సర్వేర్ చెప్తే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళండి అని తలకు చెప్తే, తోక చెప్తే తలకు చెప్తూ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్ట ఉంటాం కదా. అదేవిధంగా రెండోది, ఎవరైతే అక్రమ పద్ధతిలో ప్రభుత్వ గయ్యాలు, అనాథ పుంజ భూములు, ఇతర భూముల్ని వాళ్ళకి సంబంధం లేకపోయినా అక్రమంగా దోచుకొని ఉన్నారో ఈ భూ కబ్జాదారులు, వాటికి వత్తాసు పలికినటువంటి భూబకాసుల అధికారులు, వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్లో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా పోలవరం ప్యాకేజీలో కనిపిస్తున్నారు. ఇక్కడ ఎంక్రోచ్మెంట్ అని గుర్తిస్తూ అక్కడ పోలవరం ప్యాకేజ్లో ఎట్లా వాళ్ళు పొందుతున్నారనేది ఇక్కడ ఒక ప్రశ్న. కాబట్టి మేము రెవెన్యూ అధికారికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, మేము తెలియజేసేది ఏంటంటే, ఈ పోలవరం పరిహారం మీద కావచ్చు, R&R ప్యాకేజ్, వీటన్నిటి మీద భారీ ఎత్తున కుంభకోణం జరుగుతుంది. దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఇమీడియట్లీగా పెట్టి వెంటనే దీని మీద వీటి అన్నిటి మీద, వీటికి అక్రమాలకు పాల్పడిన అధికారుల మీద
నాన్ ట్రైబల్స్ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బాధిత నిర్వాసిత ఆదివాసులకు తక్షణమే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దీని మీద ఉవ్వెత్తున మేము పోలవరం ప్రాజెక్టులోనే కూర్చొని అవసరమైతే మునిగి చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. అక్కడే కూర్చొని మేము మా ధర్నాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు సమస్య పరిష్కరిస్తారా లేదంటే మమ్మల్ని చచ్చిపోమంటారా మీరు చెప్పండి. ఎందుకంటే ఇలాగైనా చచ్చిపోవాల్సి వస్తుంది, అలాగైనా చనిపోవాల్సి వస్తుంది. మా ఆదివాసులు జీవితాంతం పుట్టిన కానించి చివరి దాకా వాళ్ళ బతుకులన్నీ సాగు బతుకులుగా మారి తప్ప ఈ అధికారులు ఏదో ఒక కొర్రి పెడుతూ. ఇంకొక విషయం, కొంతమంది ల్యాండ్స్లో టేకు మొక్కలు ఇతరితర మొక్కలు ఉన్నాయంటే దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారి నుంచి అనుమతి రావాలి. ఇదే నాన్ ట్రైబల్కి జరిగినటువంటి అవార్డులో పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి, వాళ్ళకి ఎలా తొందరగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అదే ఆదివాసీ భూముల్లో ఉన్నటువంటి మొక్కలకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదంటే కమిషన్లు అడుగుతున్నారు. కమిషన్లు ఇవ్వకపోతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఈ దేవీపట్నంలో ఈ దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఒక పక్క ఆదివాసుల్ని దోచుకుంటున్నారు, మరొక ప్రభుత్వ భూముల్ని దోచుకుంటున్నారు. దీన్నన్నిటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు దాంతోపాటు వలస వచ్చినటువంటి నాన్ ట్రైబల్స్ వీళ్ళు అందరు కలిసి కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా ప్రభుత్వాన్ని కూలీ చేస్తున్నారు, ఆదివాసుల్ని వినాశనానికి గురి చేస్తున్నారు అని చెప్పేసి మేము ఇది తెలియజేస్తున్నాం. కాబట్టి వీటన్నిటిపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది. జై ఆదివాసీ, జై ఆదివాసీ. న్యాయం చేయాలి ఆదివాసీ నిర్వాసితులకు వెంటనే, న్యాయం చేయాలి ఆదివాసీ నిర్వాసితులకు వెంటనే. నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి. జై ఆదివాసీ.